హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా హనుమాన్ జయంతి రోజు బ్లాగ్ అండి. ఏ రోజైనా ఏ పండగ అయినా ఇంకా ఇంటి ముందు అయితే గుమ్మాలను అయితే ఈ విధంగానే అలంకరణ చేసుకుంటాం కదా. చూడండి, గడపనైతే ఎంత నిండుగా పువ్వులతోటి ముగ్గులతోటి నిండుగానైతే అలంకరణ చేసుకున్నానండి. ఇంకా పండగ అంటేనే మన ఇంటి ముందు అయితే కనిపించేలాగానైతే మనం గుమ్మంనైతే అలంకరణ చేసుకోవాలి. తులసమ్మ ముందు కూడా నేనైతే ప్రతిరోజు కూడా ఇట్లా ముగ్గులు అయితే వేసుకుంటా అండి. ఇంటి ముందు కూడా ఇట్లా బియ్య పిండి రాగి పిండితోటి అయితే ముగ్గులు అయితే వేసుకుంటా. రాయి పిండి ఉంటుంది కదా, అవి గడపనైతే ఇట్లా నిండుగా పువ్వులతోటి పసుపు కుంకుమలతోటి బియ్య పిండితోటి ఇట్లా పువ్వులతోటి నిండుగానైతే అలంకరణ చేసుకున్నా అండి. చూస్తేనే పండగలాగా అనిపించేలాగా. ఇంకా మార్నింగే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి స్వామివారికి అభిషేకంకి అయితే ఇక్కడ పంచామృతాలు అయితే పంపించిన అండి మార్నింగే. ఎందుకంటే అభిషేకం అనేది 5 o'clockకే స్టార్ట్ చేస్తారు, అందుకే మార్నింగే ఇంకా మా వారైతే ఇచ్చేసి వచ్చిరండి. తర్వాత నేనైతే హెడ్ బాత్ అంతా అయిపోయిన తర్వాతనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా, నిత్య పూజ. చూడండి, అమ్మవార్లని ఇట్లా పువ్వులతోటి నిండుగానైతే అలంకరణ చేసుకున్నాం. ఏదన్నా పండగ ఉంది అంటే నేనైతే ముందు రోజు కానీ ఇంకా మార్నింగ్ కానీ పూలైతే తీసుకొచ్చుకుంటా. కానీ పూలైతే ముందు రోజు ఈవినింగ్ అయితే తీసుకొని వచ్చిన. కొబ్బరికాయలు ఇంకా పంచామృతాల కోసం అవన్నీ తీసుకురావాలి కదా అని నేనైతే ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళిన. ఇంట్లో నిత్య పూజ ఈ విధంగానైతే కంప్లీట్ చేసుకున్నా అండి. హనుమాన్ పూజ ఉంది కాబట్టి ఇంకా హనుమాన్ పూజ కోసమని స్వామివారికి అయితే నైవేద్యాలు అయితే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నా అండి. ముందైతే రవ్వ కేసరి అయితే వేస్తున్నా అండి. స్వామివారికి ఇష్టమైన శనగలు ఇంకా రవ్వ కేసరి, పులిహోర, వడమాలనైతే వేద్దాం అనుకుంటున్నా ఈరోజు. అందుకే ముందైతే రవ్వ కేసరి వేసిన తర్వాత శనగలు అయితే నైటే నానబెట్టేసిందండి. ఇంకా మార్నింగే ఉడికించేసి తర్వాతనైతే పోపుకి వేసిన. పోపులో ఇంకా మనం ఆనియన్ వేయకుండా పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసిందండి. ఇంకా మామూలుగా సాల్ట్ వేసేసి తర్వాత పులిహోర కోసం అయితే రైస్ అయితే అయిందండి. ఇంకా పులిహోర అయితే కలిపేయాలి. ఇంకా ఈ లోపు అయితే నేను వడమాలకని మినపప్పు అదైతే మిక్స్ చేసి అయితే పెట్టుకున్నా అండి. ఇంకా అవన్నీ మార్నింగే పనులు అయితే ఉంటేనే కదా పూజ కూడా మనం తొందరగా చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడైతే వడమాల రెడీ చేసుకోవడానికి అయితే వడాలు అయితే వేస్తున్నా అండి. ఇంకా ఇంట్లో వడమాలనే కాబట్టి నేనైతే ఒక 21 వడాలతోటి అయితే మాల అయితే ఏర్పాటు చేస్తానండి. అందుకే ముందైతే ఇక్కడ వడాలు చేసుకుంటున్నా. అన్ని ప్రసాదాలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా ఇదొక వడాలు అయిపోతే ఇది కూడా అయిపోయింది అనుకో. ఇంకా ఈరోజు అయితే పూజ అయితే మా వారైతే చేస్తారండి. అందుకే నాకైతే కొంచెం పూజ దగ్గర పని తగ్గుతుంది అనుకుంటున్నా. కానీ అట్లా అనుకుంటాం కానీ అట్లా ఏం తగ్గదండి. అయితే వడాలతోటి అయితే మాల అయితే రెడీ చేసిన అండి. చూడండి, 21 వడాలతోటి చేస్తే 21 కానీ లేకుంటే 108 వడాలు కానీ వేయాలండి. ఇంకా 108 అంటే గుడిలో దేవుడికి అయితే వేస్తూ ఉంటాం. ఇంకా ఇంట్లో దేవుడికి అయితే ఇట్లా 21 ఇట్లా వడాలతోటి అయితే చేస్తూ ఉంటామండి. ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి, కొబ్బరికాయలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నా అండి. ఇప్పుడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు అయితే పూజ అయితే మా వారే చేస్తున్నారు. ఎందుకంటే హనుమాన్ పూజ అంటే మగవారే చేస్తే మంచిది కదా. ఇంకా లేడీస్ చేసినా కూడా దేవుడికి ఎక్కదు అంటారు, అందుకే మగవారే వేయాలంటారు కదా. అందుకే ఈరోజు మా వారినే మార్నింగే లేపేసిందండి. ఎందుకంటే పూజ అంటే కొంచెం వాళ్ళతోటి చేపిస్తేనే మనకు కూడా ఇంట్లో పూజ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే ఈరోజైతే హనుమాన్ పూజ అయితే మా వారే చేస్తున్నారండి. ఇక్కడనైతే ఫోటోనైతే నిండుగానైతే అలంకరణ చేస్తున్నారు గంధంతో. ఇంకా ఇంట్లో మగవారు అప్పుడప్పుడు పూజ చేస్తేనే కదా మనకు ఇంటిల్లిపాదికి కూడా వర్తిస్తుంది అని అంటూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడన్నా ఇంట్లో వాళ్ళు పూజ చేసేటట్టు అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా వారు పూజ చేస్తారని మనమైతే కొంచెం మార్నింగ్ లేసి అన్ని ప్రిపేర్ చేసుకుంటేనే పూజ అనేది అయితే తొందర చేసుకోవడానికి అయితే వీలుంటుందండి. హనుమాన్ అంటే కూడా మా వారికి అయితే చాలా ఇష్టం అండి. ప్రతి మంగళవారం మాకు దగ్గరలో ఉన్న టెంపుల్లో ఇంకా ప్రతి వారం అయితే మాల ఇస్తూ ఉంటామండి. ఏదన్నా చామంతి కానీ గులాబీ మాల కానీ ఏదైనా ఒక మాల అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటామండి. ఇంకా అది చాలా రోజుల నుండి అలానే చేస్తూ ఉన్నాడండి మా వారైతే. ఇక్కడనైతే పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాం.
పీఠం పైననైతే ఇట్లా బియ్య పిండితోటైతే ఇట్లా పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసినాం. ఇంకా పూజకు కావలసినవి తమలపాకులు, ఇక్కడనైతే పూలమాల, పువ్వులు అన్నీ రెడీగా పెట్టుకున్నా అండి. ఇంకా మా వారే ఈరోజైతే పీఠం ఏర్పాటు చేసిర్రు కదా, ఇంకా పీఠం పైన కూడా బియ్యం వేసి పసుపు కుంకుమలు కూడా వేసుకోవాలి. తర్వాతనైతే తమలపాకులకి ఇట్లా గంధము కుంకుమ పెట్టుకుంటూ మా వారైతే పెడుతున్నారండి. 5 అయితే తమలపాకులు అయితే పెడతామండి ఎప్పుడైనా సరే. స్వామివారికి ఇష్టమైంది కదా తమలపాకులు. తర్వాతనైతే ఒక తమలపాకు తీసుకొని అందులో తమలపాకు పైన పసుపు కుంకుమ వేసి ఇక్కడనైతే ఫోటో అయితే పెట్టిండండి. మా ఇంట్లో ఉన్న పంచముఖ హనుమాన్ ఫోటో అండి. ఇదైతే ఇంకా చాలా రోజుల నుండి అయితే ఉందండి. మాకైతే ఒక 10-15 ఇయర్స్ పైననే అవుతుంది ఫోటో తీసుకొని అయితే. ఇంకా ప్రతి హనుమాన్ జయంతి రోజు ఇట్లనైతే పీఠం అయితే ఏర్పాటు చేసుకొని ఇంకా స్వామి వారికి అయితే మనం చేసిన ప్రసాదాలు అయితే ఇట్లా పెడతా ఉంటామండి. ఇంకా వడమాల కానీ ఇంకా ఏమైనా ప్రసాదాలు చేసినా అవన్నీ స్వామి వారికి అయితే ఆరగింపు చేసేటట్టు అయితే ముందైతే పెడతాం. మనం ఏ పూజ చేసుకున్నా ముందైతే వినాయకునికి అయితే చేసుకోవాలి కదా, అందుకే వినాయకుని అయితే ఇక్కడనైతే విగ్రహం అయితే పెట్టుకున్నాం. తర్వాతనైతే స్వామివారి ముందు ఇట్లా నామాలయ, చెంకు చక్ర దీపాలు ఇవన్నీ వెలిగించిన. ఎందుకంటే మనం హనుమాన్ ఎంత పూజిస్తామో రామయ్యను కూడా అంత పూజించినట్టే కదా. ఇంకా శంకు చక్ర నామాలంటే రాముల వారిని కూడా పోల్చుకున్నట్టు అవుతుంది కదా. హనుమాన్ పేరు కంటే శ్రీరాముల వారి పేరు పిలుస్తేనే ఎక్కువ హనుమాన్కి అయితే ఇష్టం అని అంటూ ఉంటారండి. అందుకే రాముల వారిని అయితే మనం ఇక్కడ ఇంకా పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అని నేనైతే నామం దీపం అయితే పెట్టినండి. ఇంకా అందులో అఖండ దీపంలాగా కూడా తెల్లారేసరికి వెలుగుతూ ఉండాలి కదా మరుసటి రోజు అని నేనైతే ఇట్లా దీపం అయితే వెలిగించుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పూజకైతే అంతా సిద్ధం చేసుకొని మా వారు నేనైతే పూజ చేస్తున్నామండి. ఈరోజు పూజ అయితే తొందరనే మార్నింగే చేస్తున్నామండి. ఇప్పుడు 8 అవుతుందండి టైము. ఇంకా మార్నింగ్ లేస్తేనే పనులన్నీ కూడా తొందరగా చేసుకుంటాం కదా, అందుకే పూజ దగ్గర ఇట్లా ప్రసాదాలు అవన్నీ కూడా అయిపోయిన తర్వాతనే పూజ దగ్గర అయితే కూర్చున్నామండి. ఇంకా ముందైతే వినాయకునికి అయితే పూజ చేసుకొని తర్వాత స్వామి వారికి అయితే పూజ చేసుకుంటామండి. ఇప్పుడైతే వడమాల అయితే మా వారైతే వేసిరండి. ఒక 21 వడాలతో అయితే మాల వేసినాం కదా, ఇంకా ఇక్కడనైతే వడమాల అయితే వేసుకున్నాం. స్వామి వారికి అయితే వడమాల వేస్తే చాలా ఇష్టం అండి. అక్కడ పెద్ద దేవుడికి కూడా 108 వడాలతోటి కూడా చాలా మంది అయితే ఇట్లా వేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో ఎక్కువ వేస్తూ ఉంటారండి మాలలు. ఇక్కడనైతే పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ ప్రసాదాలు అన్నీ పెట్టేసి తర్వాతనైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నామండి. ప్రతి పూజ కూడా ఇలానే చేసుకుంటామండి. మేమైతే ఉన్న ఫొటోస్ని అయితే పీఠంను ఏర్పాటు చేసుకొని ఇంకా ఇట్లా పూజ చేసుకుంటేనే కదా మనకు ఒక పండగ లాగానైతే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డైలీ నిత్య పూజలా కాకుండా ఇంకా ఏదైనా పండగ వచ్చిందంటే ఇట్లా మళ్ళీ పీఠం అయితే ఏర్పాటు చేసుకొని ఇట్లనైతే పూజ చేసుకుంటామండి. ఇక్కడనైతే కొబ్బరికాయ కొట్టుడు అంతా అయిపోయిన తర్వాతనైతే ధూపం అయితే వేస్తున్నా అండి. ఎప్పుడైనా సరే పూజ అయిపోయినాకనే ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. ఇల్లంతా కూడా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది. ఇక్కడ స్వామి వారికి అయితే తాంబూలం కూడా ఇచ్చుకున్నా అండి. తాంబూలం ఇచ్చుకొని ప్రసాదాలను పెట్టేసి కొబ్బరికాయ కొట్టుడు అంతా అయిపోయిన తర్వాతనైతే స్వామి వారికి అయితే చిన్నగా పాట పాడి హారతి అయితే ఇచ్చేస్తున్నా అండి. ఇంకా నేను మా వారు ఇట్లా భర్తతోటి కలిసి పూజ చేస్తేనే కదా ఇంట్లో సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు పూజలప్పుడు మా వారు ఉంటారు కానీ కొంచెం వీలు కాక వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇంకా నేను ఒకదాన్నే పూజ అయితే చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఇద్దరం కలిసి పూజ చేసినాం. చాలా సంతోషంగానైతే అనిపించిందండి. ఇంకా ఇప్పుడైతే దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలని ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నది అందుకేనండి తొందరగా. ఎందుకంటే హనుమాన్ టెంపుల్కి కూడా మా వారితోటి కలిసి వెళ్ళాలి కదా, అందుకే ఇంకా మా వారే అక్కడ కొబ్బరికాయలు కొడతారు. పూజకు కూడా పూలమాల అవన్నీ కూడా తీసుకొచ్చిరండి. అందుకే ఇంట్లో పూజ అయితే తొందరగా కంప్లీట్ చేసుకుంటే గుడికి కూడా వెళ్ళొచ్చు అని. ఇంకా గుడిలో కూడా చాలామంది వస్తూ ఉంటారండి లేట్ అవుతూ ఉంటే, ఎందుకంటే
దగ్గర ఇండ్లల్లో ఉంది కాబట్టి గుడి చాలా మంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుందండి. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనైతే సత్యనారాయణ వ్రతం ఉంది. ఈరోజైతే ఆ వ్రతానికి కూడా వెళ్ళాలండి, పౌర్ణమి కదా అని ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నారు. అందుకే మా 12 వ్రతాలు అనుకున్నారండి. ఇదైతే చివరి వ్రతం అండి. చివరి వ్రతం రోజైతే కొంతమంది ఫ్రెండ్స్కి అయితే చెప్పారు, అందుకే మేమైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే నేను పూజ కోసం అని ఇక్కడ మాల, ప్రసాదం, 5 కొబ్బరికాయలండి. పంచముఖ ఆంజనేయ టెంపుల్ కదా, అందుకే 5 కొబ్బరికాయలు కొడతామండి ఎప్పుడైనా సరే. ఇక్కడ బనానాలు, తమలపాకులు, పూలమాల, ఇంకా కొబ్బరికాయలు, ప్రసాదం అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నామండి. ఇంకా మా వారితోటి కలిసి వెళ్తున్నా కదా, చాలా సంతోషంగానైతే ఉందండి. ఒక హనుమాన్ జయంతి రోజు మాత్రమే మా వారితోటి కలిసి అయితే వెళ్తూ ఉంటామండి హనుమాన్ టెంపుల్కి. ఇంకెప్పుడైనా సరే ఇంకా మార్నింగ్ అయితే మా వారు వెళ్ళేసి వచ్చి షాప్కి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా అందుకే అప్పుడప్పుడైతే వీలు కాదండి. హనుమాన్ జయంతి అంటే కంపల్సరిగా పూజకైతే వస్తూ ఉంటారు. ఈరోజైతే హనుమాన్ మాలలు అయితే చాలా వేసిరండి, తమ్మలపాకుల మాల, ఇంకా అన్ని మాలలతో అయితే నిండు కనిపిస్తున్నారు స్వామివారు అయితే. ఇంకా మేము తీసుకొచ్చిన మాల కూడా అలంకరణ చేసిరు. ఇంకా నేను తీసుకొచ్చిన ప్రసాదం కూడా పెట్టేసిరండి. ఇప్పుడే కొంచెంగానైతే భక్తులు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా ప్రదక్షిణలు వేసి పూజ అంతా అయిపోయి గోత్రనామాలు చదివి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడనైతే స్వామివారి పక్కన ఒక ఉంటుందండి విగ్రహం, అక్కడనైతే కొబ్బరికాయలు అనేది అయితే కొడతాం. ఇది మధ్యాహ్నం అండి 12:30కి అయితే ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా ముందైతే ఇక్కడ ఉన్న హనుమాన్ మాల వేసుకుంటారు కదా, వాళ్ళందరికైతే ముందైతే భోజనం అయితే ఏర్పాటు చేస్తారు. తర్వాతనైతే వచ్చిన భక్తులకైతే ఇట్లా భోజనం అయితే ఏర్పాటు చేస్తారండి. ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే చాలా మంది అయితే వస్తున్నారండి. ఎక్కడనైనా అంతే, ఇంకా గుడిలో అన్నదానం అంటే కంపల్సరీగా ప్రసాదం లాగానైనా తీసుకోవాలి కదా అని వస్తూనే ఉంటారు కదా. ఇంకా నేనైతే భోజనం ఏం చేయట్లేదండి, ఎందుకంటే సత్యనారాయణ వ్రతానికి వెళ్ళేది ఉంది కదా, భోజనం చేసి వెళ్ళకూడదు కదా. అందుకే ఈసారి ఇంకా స్వామివారి ప్రసాదం నేనైతే ఆరగించలేదండి. ఇంకా అమ్మ అయితే వచ్చి తిన్నారు. మా వారికి కూడా వీలు కాలేదు, అందుకే రాలేదండి, షాప్కి వెళ్ళారు కాబట్టి. ఇక్కడ నుండి అయితే మేమైతే సత్యనారాయణ వ్రతానికి అయితే వెళ్ళినామండి. అన్నదానం దగ్గర వచ్చి కొంతమందికి ఇట్లా అన్నప్రసాదం పెట్టేసి తర్వాతనైతే సత్యనారాయణ వ్రతానికి అయితే వెళ్ళినాం. ఇక్కడికి వెళ్ళేసరికి అయితే మాకైతే అనుకోకుండా ఇదైతే కనిపించింది. ఏంటా అనుకున్నాం అసలు. సత్యనారాయణ వ్రతం రోజు ఇవి ఎందుకు పెట్టుకుంటారా అని మేము అనుకున్నాం. కానీ ఇంకా మా ఫ్రెండ్ అయితే భూదేవి శ్రీదేవి నోము పట్టిందట అండి. అందుకే ఇంకా అవైతే సత్యనారాయణ వ్రతం రోజే అవి నోముకొని అయితే వేరే వాళ్ళకైతే వాయనం ఇవ్వాలట. అందుకోసమే ఇవైతే 13 నోములు అండి. ఇక్కడనైతే బుట్టలల్లో పెట్టి ఉంచారు. ఇంకా మేము వెళ్ళేసరికి వ్రతం ఏం స్టార్ట్ కాలేదండి, అప్పుడే పీఠం ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ఇక్కడనైతే హారతి అయితే ఇస్తున్నాం. ఇక్కడనైతే నక్షత్ర హారతి కూడా ఇస్తున్నారండి వాళ్ళ ఇంకా అన్నయ్య గారు. తర్వాత హారతి ఇచ్చుడు అయిపోయిన తర్వాతనే ఈ శ్రీదేవి భూదేవి నోము అనేది అయితే చేసుకుంటారండి. ఇంకా తర్వాత ఇవి తీసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా వ్రతం అనేది అయితే చేసుకోవాలి. వ్రతం చేసుకున్నాడు అంటే ఇంకా సత్యనారాయణ వ్రతం చేసిన రోజే ఈ నోములు అయితే ఇచ్చుకోవాలట అండి. ఇంకా అంతేనండి. ఇదైతే నాకైతే కొత్తగా అనిపించింది. నేను ఈ నోము అనేది కూడా ఎప్పుడు వినలేదు, అందుకే నాకైతే కొత్తగా అనిపించిందండి. చాలా మంది అయితే చేసిన వాళ్ళే వచ్చారు. ఇంకా వాళ్ళందరూ కూడా అన్నారండి మేము చేసుకున్నాం అని చాలా మంది అయితే అంటున్నారు. ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి, చిన్నగానైతే షేర్ చేసిన. మీరందరూ హనుమాన్ జయంతి ఇంకా వేడుకలు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈరోజు అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ.